నేతాజీ నగర్ కాలనీలో పలు సమస్యలపై ఎమ్మెల్యే అరికిపుడి గాంధీకి, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి, మాజీ కార్పొరేటర్ కుమారి శెట్టి సాయిబాబాకి వినతి పత్రం అందజేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. సమస్య 1, నేతాజీ నగర్ నుండి నల్లగండ్లకు రహదారి పునరుద్ధరణ. సమస్య 2, కాలనీలో పలుచోట్ల సీసీ రోడ్ల నిర్మాణం. సమస్య 3, కాలనీలో పలుచోట్ల డ్రైనేజీ పైప్ లైన్ల నిర్మాణం. ఈ సమస్యలపై నేతాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపుడి గాంధీ మరియు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, నేతాజీ నగర్ కాలనీలో శ్రామికులు, కార్మికులు అధికంగా ఉన్నారు. వారు ప్రతిరోజు నల్లగండ్ల చెరువు కట్ట మీద నుండి నల్లగండ్ల మరియు పరిసర ప్రాంతాలకు వెళ్లి తమ పనులను, ఉపాధిని చూసుకుంటున్నారు. కానీ నల్లగండ్ల చెరువు కట్ట సుందరీకరణలో భాగంగా కట్ట మీద వాకింగ్ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. కాలనీ ప్రజలు వెళ్లడానికి రోడ్డు మార్గం లేకుండా పోయిందని, కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నాయకులకు తెలియజేశారు. నేతాజీ నగర్ నుండి నల్లగండ వరకు రహదారి నిర్మాణంను త్వరితగతిన పునరుద్ధరించాలని నాయకులకు వినతి పత్రం అందించారు. అలాగే కాలనీలో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని మరియు డ్రైనేజీ పైప్ లైన్లు వేయాలని ప్రధాన నాయకులకు వినతి పత్రం అందజేశారు. నేతాజీ నగర్ కాలనీలో ఫ్లాట్ నెంబర్ 316 నుండి 386 వరకు, 389 నుండి 403 వరకు, 608 నుండి 601 వరకు, 563 నుండి 576 వరకు, 536 నుండి 547 వరకు, 286 నుండి 302 వరకు సీసీ రోడ్లు నిర్మించాలన్నారు. కాలనీలో ఫ్లాట్ నెంబర్ 183 నుండి 523 వరకు, 1 నుండి 10 వరకు, 61 నుండి 72 వరకు, 11 నుండి 20 వరకు, 21 నుండి 151 వరకు డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణం అవసరముందని నాయకులకు వినతి పత్రం అందించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి కాలనీ ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే అరికిపుడి గాంధీకి మరియు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి నేతాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుల్మోహర్ పార్క్ కాలనీ అధ్యక్షులు షేక్ కాసిం, నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, కె నరసింహ యాదవ్, మౌలానా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎక్స్ కార్పొరేటర్ సాయిబాబా అన్న గారికి, అలాగే కాశీనాథ్ గారికి, ఈరోజు హెచ్ఎస్బిసి కాశీ విశ్వనాథం గారి సహకారంతో వారు పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ నుంచి మన ప్రాంతానికి 5 ప్లాంట్లు, మొట్టమొదటి ప్లాంట్ గుల్మోహర్ పార్క్లో కాసిం గారి చొరవ, కాలనీ మిత్రుల చొరవ, మన ప్రాంతం ఒక మంచి చేసుకోవాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన మిత్రులకి, కావాలని కోరి మన ప్రాంతంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారికి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా గారికి, కాశీ విశ్వనాథం గారికి, రామస్వామి గారికి, సత్యనారాయణ గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి. డైరెక్టర్ గారు అఫీషియల్ ఇది సండే రోజు పాల్గొనొచ్చే మీటింగ్లో, ఏం ప్రాబ్లం, కాలనీ అసోసియేషన్ మీటింగ్ అడ్వైజర్. అలాగే కొత్తగా వచ్చినటువంటి మా పార్క్స్ ఇన్ఛార్జ్ విక్రమ్ గారికి, వివిధ కాలనీల నుంచి వచ్చినటువంటి కాలనీ అసోసియేషన్ మిత్రులకి అందరికీ నమస్కారం. మేము చేసే పనులన్నీ ఎదురికి 100% చేస్తాం. ఇందాక గంగాధర్ రెడ్డి గారు చెప్పారు, సాయిబాబా గారు చెప్పారు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలనేది మా మొదటి నుంచి కూడా నేను ప్రతి మీటింగ్లో కూడా నేను కూడా చెప్తా ఉంటే మా వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పారు. మీ మనసులో కూడా సహజంగా అదే ఉంటుంది. ఆర్ఓ ప్లాంట్ సిఎస్ఆర్ కింద కాశీ విశ్వనాథ్ గారు మంచి మనసుతోటిగా అందరూ బాగుండాలి, సురక్షితమైన నీరు తాగితే ఈ కాలనీలో ఈ యాక్టివిటీస్ కూడా బాగుంటాయి కాబట్టి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములందుకు మేము కూడా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే గతంలో చాలా ఈ మాన్సూన్ టైంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు జనాలు, మన దోమల వల్ల కానీ వాటర్ తాగడం వల్ల టైఫాయిడ్ జ్వరాలు వస్తూ ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక మంచి వాతావరణం ఈ ఏరియాలో క్రియేట్ చేయడానికి, ప్రారంభించడానికి మమ్మల్ని ఆహ్వానించిన కాశీం గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే ఎరకపూడి గాంధీ గారికి, అలాగే పెద్దలు అన్న సాయిబాబా గారికి, ఎక్స్ కార్పొరేటర్, ఇక్కడ ఉన్నత అధికారులకు, అలాగే నమస్కారం అండి. నేను కూడా ట్రేడ్ సెంటర్ కాలనీలో ఉంటాను. నేను గతంలో కొంతకాలం ఈ కాలనీలో కూడా ఉన్నా. అప్పుడు ఈ పార్క్తో నాకు కొంచెం అటాచ్మెంట్ ఉంది. అయితే టీఎస్ఎల్ ఫౌండేషన్ అనేది ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో ఇలాంటి ప్లాంట్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు సొసైటీకి అని నా మిత్రుడు చెప్పాడు అనమాట. అంటే CEO నాకు ఫ్రెండ్. అయితే మీరు హైదరాబాద్ కూడా ఇవ్వండి, ఇక్కడ కూడా కొన్ని మంచి లొకేషన్లో మనం ఇద్దాము, సర్వీస్ అవుతుంది అని అంటే ఆయన యాక్సెప్ట్ చేశారు. అప్పుడు నేను కాసిం గారిని కలిసి ఇది ఒకటి మన రైతు బజార్ కూడా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఇది పబ్లిక్ యూజ్ అవుతుందో, సో మన రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒకటి ఇట్లా ఒక 5 యూనిట్స్ ఇవ్వండి మీరు, మంచి లొకేషన్లో పెడదామని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ నేను కలిసి ప్రపోజల్ పంపించాను, ఈ లొకేషన్లో ఫుట్ఫాల్ ఎక్కువ ఉంది, పబ్లిక్ ఎక్కువ వస్తారని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా వెంటనే వాళ్ళు అక్కడి నుంచి అప్రూవల్ తీసుకొని HSBC సపోర్ట్ కూడా ఉంది దీంట్లో. సో దాంతో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఒక 5 యూనిట్స్ మనకి అలాట్ చేశారు. ఇక్కడ చేసి నిన్నే పంపించారు. అందరూ ముందుగా కాసిం గారు చాలా సపోర్ట్ చేసి, లేదు మంచి కార్యక్రమం ఇది, మీరు చేస్తే పబ్లిక్ అందరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు. ఇమీడియట్గా ఢిల్లీ నుంచి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇదంతా కూడా అక్కడి నుంచి వచ్చినాయి. ఢిల్లీ నుంచి ఒక వెహికల్ వచ్చినాయి ఈ యూనిట్స్ అన్నీ కూడా, ఇంక్లూడింగ్ సేఫ్టీ క్యాబిన్. సో థ్యాంక్ యూ ఆల్.